హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మెంతుకూర టమాటో పచ్చడి వారం రోజులు బయట ఉంచినా సరే పాడవదండి. అంత మంచిగా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేగనీయాలండి. ఈలోగా పచ్చిమిర్చీలు, ఎండుమిర్చీలు మనం మెంతుకూర టమాటోలు తీసుకున్నంత దానికి కరెక్ట్గా సరిపడా మనమైతే తీసుకొని తర్వాత మెంతుకూరని చక్కగా తీసేసి ఆకులు మాత్రమే కడిగేసి వేసేసి అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చక్కగా ఈ ఆయిల్లో వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా మనం ఆయిల్ ఏం వేయమండి. అదే ప్యాన్లో 4 టమాటోలు, కొంచెం చింతపండు, అదే హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు అన్నమాట. ఇక్కడ మనం ఒక కట్ట మెంతుకూర అలానే 4 టమాటోలు, కొంచెం చింతపండు తీసుకుంటున్నాము. సో కొలతలు కూడా కరెక్ట్గా చూసుకోండి. మిక్సీ జార్లో మనం మెంతుకూర వేయించింది వేసాం కదా, అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి ముందుగా కచ్చా పచ్చాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఈ టమాటోలు, చింతపండు చక్కగా మగ్గినాయి కదా, అది మొత్తం వేసేయాలన్నమాట. మొత్తం చల్లారినాక మనం మిక్సీ పట్టాలండి, లేకపోతే మనకు వారం రోజులు నిల్వ ఉండదు. సో మెత్తగా ఈ విధంగా వాటర్ వేయకుండా చక్కగా నెమ్మదిగా మనం ఈ విధంగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అలానే వెల్లుల్లి రెబ్బలు మన తోలుతోనే దంచి పడేసేయాలి. ఇంకా అలానే కాస్త కరివేపాకు కూడా వేసి ఇదంతా చక్కగా వేగనీయాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లో మంచిగా వేగిపోయినాక చల్లారినాక మనం మిక్సీ పట్టేసుకున్న దాంట్లో వేసేసి కలిపేసుకుంటే మన మెంతుకూర టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చిందా? అయితే కంపల్సరిగా ఇదైతే మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.